అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డికి బ్యాంకులు హ్యాండ్ ఇచ్చినాయి. 20,000 కోట్ల రూపాయల విలువైన భూములను కుదవబెట్టి 10,000 కోట్ల రూపాయల లోన్ తీసుకోవాలనుకొని ప్రయత్నం చేసిండ్రు. దానికి మధ్యవర్తులకు బ్రోకర్లకే 100 కోట్ల రూపాయల కమిషన్ ఇయ్యేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న విషయాన్ని నేను ఒకరోజు వీడియో రూపంలో చెప్పిన. ఏమైందంటే ఇక్కడ గచ్చిబౌలి, కోకాపేట్ ఇక్కడ విలువైన భూములు ఉంటాయి కదా, ఆ భూములు దాదాపు 400 నుంచి 500 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్సర్లకు తాకట్టు పెట్టాలని ప్రభుత్వం అనుకున్నది. ప్రైవేట్ ఫైనాన్సర్లకు ఎందుకు తాకట్టు పెట్టాలనుకున్నదంటే గవర్నమెంట్ బ్యాంకర్లు ఎవరు కూడా దాన్ని తాకట్టు పెట్టుకునేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం, ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఎప్పటి నుంచో మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూములు తాకట్టు ఎవరు పెట్టలేదు. అమ్మితే అమ్మినరు, తర్వాత లేకపోతే లేదు, కానీ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రి రాలేదు. కేవలం అది రేవంత్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. ఎందుకంటే ప్రైవేట్ ఫైనాన్సర్లు మనది ఎట్లుంటుంది, ఇప్పుడు మనం ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకుంటే ఎట్లుంటుంది, గవర్నమెంట్ బ్యాంకులను ప్రైవేట్ బ్యాంకులను లేకపోతే ఇంకా ఫైనాన్సర్లు ఉంటారు కదా, గల్లీలో ఫైనాన్సర్ చాలామంది, వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటే ఎట్లుంటుంది. ఈయన ప్రభుత్వ భూములను అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు ఫైనాన్సర్స్ దగ్గర అప్పు పెట్టడానికే ప్రయత్నం చేశారు. ఎవరు ఎక్కువ అప్పిస్తారు, అది 20,000 కోట్ల రూపాయలు కావచ్చు, కానీ 10,000 కోట్లు అడిగితే ఇస్తారా? టక్కన ఇయ్యలే. అందుకే అందరికి బిడ్లు జూన్ జూలై ఆ టైంలో అందరినీ యాక్షన్, ఎవరు ఎక్కువ లోన్ ఇప్పిస్తారని చెప్పేసి మధ్యవర్తులకు, బ్రోకర్లకు బిడ్లు ఇచ్చిండ్రు. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యవర్తులకు బిడ్లు పలిగిన సందర్భాలు లేవు, కానీ మన తెలంగాణలో అట్లా అయింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు మధ్యవర్తులు అడిగిన ఉన్నారు. మధ్యవర్తులు అంతో డిపాజిట్లు, 1 కోటి రూపాయలు 2 కోట్ల డిపాజిట్లు కూడా చేసినట్టు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి 100 కోట్లు వస్తాయి. ఎవరైనా లోన్ ఇప్పిస్తే 100 కోట్ల రూపాయలు వస్తాయి. 10,000 కోట్లు అంటే కనీసం 2-3 కలిసి ఇప్పించుకున్నా కూడా ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు పంచుకుంటే కూడా వస్తాయి. వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది ఆ బ్రోకర్లది. ఇంకా మళ్ళీ బ్రోకరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రైవేట్ ఫైనాన్సర్స్ కూడా భూమి పెట్టుకుంటే సరిపోదు, మాకు గ్యారెంటీ మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ మాత్రమే కాదు, మాకు ఇంకా ఏదైనా గ్యారెంటీ ఇవ్వాలని చెప్తున్నారంట. భూములు పెట్టుకుంటే మాత్రం కాదు, మాకు ఇన్కమ్ సోర్స్ చూపించమని ప్రైవేట్ బ్యాంకులలో అడుగుతున్నారంట. ప్రైవేట్ బ్యాంకులకి ఏం పని ఉంది, ప్రైవేట్ బ్యాంకులలో ఏముంటుంది, కుదబెట్టేసి తీసుకుంటే అయిపోతుంది కదా అంటే లేదు, ఇంత పెద్ద మొత్తంలో లోన్ తీసుకుంటున్నప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తప్పనిసరి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలంటే ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అదే రూల్ పెడుతున్నారు. సేమ్ గవర్నమెంట్ బ్యాంకులో తీసుకుంటే ఏమేమి కండిషన్స్ ఉంటాయో ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర తీసుకుంటే కూడా అంతే గ్యారంటీస్ ఇవ్వాలి, అంతే రూల్స్ పెట్టిందంట ఆర్బీఐ. మెయిన్గా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర. ఇదొకటి, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. ఒకవేళ గవర్నమెంట్ ఇన్కమ్ సోర్స్ చూపించిందంటే 10,000 కోట్ల రూపాయలు తీసుకొని ఏం అమలు చేద్దామనుకున్నారో తెలియదు, కానీ దానికి గ్యారంటీ ఏదో దొరుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్ళు ఇస్తాం, మున్సిపాలిటీస్కు నీళ్ళు అమ్ముతాం, లేకపోతే ఇండస్ట్రీస్కు నీళ్ళు అమ్మొచ్చు, లేకపోతే అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసి ఇస్తాం. ఒక ఇన్కమ్ సోర్స్ చూపించాలి, దీనివల్ల పైసలు వస్తాయి, ఈ లోన్కు మేము డబ్బులు కడతామని చూపించాలి. ఇప్పుడు ఈ 10,000 కోట్ల రూపాయలు తీసుకొని ఏం చేయాలో కూడా తెలియదు. దానికి ఏం చేయాలి మరి? ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈ 10,000 కోట్ల రూపాయలు కూడా వస్తే 90,000 కోట్ల రూపాయలు అయ్యేది అప్పు. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సర్లకు కూడా ఆర్బీఐ పెట్టిన రూల్తోన మన భూములు సేఫ్. లేకపోతే ఇప్పటికే యాక్షన్ వేసేసి ఆ 10,000 కోట్ల రూపాయలు తీసుకొని మళ్ళీ దేనికో దానికి ఖర్చు పెట్టేసి అయిపోతుండే. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఫైనాన్సర్లకు ఆర్బీఐ రూల్ పెట్టడంతోన ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి ఏమీ లేదు. ఒకవేళ ప్రభుత్వం గ్యారంటీ చూపించింది అనుకోండి, ఏదన్నా మీరు ఇంత లోన్ తీసుకుంటున్నాం, మేము ఈ డబ్బులు రిటర్న్ ఇస్తాం అని చెప్పి చూపించేదే, ఆ చూపిస్తే అది కూడా ఈ లిమిట్స్ ఉన్నాయి కదా, 61,000 కోట్లు మేము అప్పు చేస్తామని చెప్పేసి బడ్జెట్లో పెట్టారు కదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తోన. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న దానిలోకి వస్తుందట. ఆల్రెడీ దాంట్లో ఇప్పటికే దాదాపు 31,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అది కూడా తీసుకుంటే 41,000 కోట్లు అయితే ఇక ఎట్లయిపోతుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లాగానో లేకపోతే పక్కన కర్ణాటక లాగానో, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అందరు శ్రీలంకతో పోలుస్తారు. శ్రీలంకతో ఎందుకు పోలుస్తారంటే ఆడ కూడా మొత్తం బిటాన్ ఎత్తేసింది గవర్నమెంట్లో డబ్బులు లేక, మొత్తం ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేక. మనం చూసాం కదా, అన్నం కోసం అన్నమో రామచంద్ర అని చెప్పి జనమంతా రోడ్ల మీద ఎక్కిన శ్రీలంకను చూలేదా? మరి అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో వచ్చే అవకాశం ఉండే. ఆ 10,000 కోట్ల రూపాయలు తీసుకుంటే అప్పులు పుట్టాక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఏమవుతుంది, స్కీములకు పైసలు లేవు, అప్పులు తెద్దామంటే అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఎందుకు అప్పులు పుట్టే పరిస్థితి లేదంటే వాళ్ళకు ఎంతైతే అప్పులు తీసుకొచ్చుకునే స్టెమినా ఉందో దాన్ని ఆల్రెడీ దాటిపోయింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ అప్పులు తీసుకొచ్చుకున్నారు. మనది కూడా అదే స్టేజ్లో ఉన్నది. కాకపోతే ఈ అప్పులు ఇట్లా వద్దు అనే ఈ దొంగతనంగా డబ్బులు పుట్టించుకోవడం అనమాట, దొంగతనంగా లోన్ తీసుకోవడం అనమాట. అంటే ఆర్బీఐకి తెలియకుండా, సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా అందరూ కళ్ళు కప్పి భూములు కుదవబెట్టి లోన్ తీసేసుకుంటే
అయిపోతుంది, ఏ టెన్షన్ ఉండదు, ఇక ఆ డబ్బులు మనం ఏదైనా ఖర్చు పెట్టవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసిండ్రు. కానీ అది కూడా అంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనేసరికి ఆర్‌బీఐ పెట్టిన రూల్‌తోన ఫైనల్‌గా ఏమీ చేయలేని సిట్యుయేషన్‌కి వచ్చింది. అప్పు పుడతలేదు. ఇక మన 6 గ్యారంటీలు మరి అప్పు పుడితే చేసేవాళ్ళేమో గానీ, ఇప్పుడు అప్పే పుట్టనప్పుడు 6 గ్యారంటీల గురించి చర్చించాల్సిన అవసరం, అవకాశం కూడా ఉండదు. బట్ ఇప్పుడు ఇంకా ఏం చేస్తది ప్రభుత్వం మరి? ఇప్పుడు భూములు అమ్మడానికేమో కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చాలా భూములు అమ్మింది. మరి ఇప్పుడు భూములు అమ్ముతారా? ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఏం తీసుకొస్తే ఈ స్కీములు అమలు చేసే అవకాశం ఉంటది? భూములు అమ్ముతేనైనా కనీసం స్కీములు అమలు చేసే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడు లోడ్ బడ్జెట్ చెప్పినా కదా! ఎవ్రీ మంత్ 4,000-5,000 కోట్ల రూపాయల లోడ్ బడ్జెట్ పడుతుంది. పాత లోన్‌లు కూడా కడుతున్నారు. 4,200 కోట్ల పాత లోన్‌లు కడుతున్నారు. మొత్తం 14,000 కోట్లు వస్తున్నాయి. కాకపోతే అది కూడా ఇన్‌కమ్ తగ్గిందని చెప్తున్నారు. ఇప్పుడు 10,000-11,000 కోట్లే వస్తున్నాయి. హైడ్రా అది ఇది అని చెప్పేసి రిజిస్ట్రేషన్‌లు అన్నీ ఆగిపోయినాయి. దాంతోన గవర్నమెంట్‌కి బాగా దెబ్బ పడ్డది. 10,000, 11,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ అప్పు వస్తలేదు. మొన్న జూలైలో అయితే 10,100 కోట్ల ఇన్‌కమ్ వస్తే 10,230 కోట్ల అప్పు చేసిర్రు. హైయెస్ట్ మన తెలంగాణ చరిత్రలో ఒక నెలలో 10,230 కోట్లు ఇయ్యడం, ఇన్‌కమ్‌ని మించి అప్పు ఇయ్యడం అనేది ఒక పెద్ద కథ. మరి ఆ నెలలో ఏమన్నా జూలై నెలలో ఏమన్నా కొత్త స్కీమ్ అమలు చేసిండ్రా? లేకపోతే జనాలకి ఏమన్నా డబ్బులు ఇచ్చిర్రా? కొత్త పెన్షన్ ఇచ్చిర్రా? లేకపోతే ఇంకేమన్నా ప్రభుత్వ ఉద్యోగులకి ఏమన్నా జీతాలు పెంచిండ్రా? లేదా ఇంకేమన్నా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిర్రా? అంటే ఏమీ ఇయ్యలేదు. కానీ అప్పు మాత్రం పెరిగింది. ఇప్పుడు ఈ బ్యాంకర్లు చెక్ పెట్టడంతోన మన భూములైతే కంఫర్ట్‌గా ఉన్నాయి. మన భూములైతే ఇప్పుడు అమ్మలేదు ప్రభుత్వం. మరి ఇంక ఎట్టా డబ్బులు పుట్టిస్తారు? ఏం చేస్తారు? ఆ భూమిని అమ్ముతారా? ఏం చేస్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.